మీడియా మిత్రులకు నమస్కారం. ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈ జుత్తు నాగరాజు మాట్లాడుతున్నా. మరి ఈ ఆంధ్రప్రదేశ్లో కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలకి ఈ ఆంధ్రప్రదేశ్లో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుంది. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం కలగలిపి మరి రాష్ట్రంలో జోడి గుర్రాల పద్ధతిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. దానిలో భాగంగా మరి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి ఆంధ్రప్రదేశ్కి ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదం మీద మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థాన్ ట్రస్ట్ బోర్డు వారు ఆధ్వర్యంలో అప్పటి చైర్మన్ అలాగే పాలక మండలి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి వాడారని దాని మీద భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా అప్పటి పాలక మండలి వ్యవహరించిందని మరి దానికి సిబిఐ దర్యాప్తుకి అలాగే సిట్ దర్యాప్తుకి ఈనాటి కూటమి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా మరి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆనాటి చైర్మన్ భూమన కరుణారెడ్డి గారు, అలాగే తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు ఆనాడు కల్తీ నెయ్యే కాదు అసలు అది, మరి ఆవు నెయ్యితోటి లడ్డు ప్రసాదం తయారు చేయించాము, ఇందులో ఎటువంటి కల్తీ అన్నది వాడలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. అయినప్పటికి కూడా దీనికి పూర్తిగా అసలు నెయ్యి అన్నదే వాడుకోకుండా పూర్తిగా రసాయనాలు అలాగే కెమికల్స్తో కూడుకున్న ఒక కల్తీ నెయ్యి లాంటిది తయారు చేసి దాన్ని లడ్డులో కలిపి మరి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మరి దీన్ని పురుగొనడం జరిగింది. దీనికి అనుగుణంగా ఇవాళ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇవాళ కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి మీద ఎంతో నమ్మకంగా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని ఎంతో నమ్మకంతో ఆయన పూజించుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఆయన దర్శనమే కాకుండా ఆయన యొక్క ప్రసాదం కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆయన ప్రసాదం తినడానికి కూడా కళ్ళకు అద్దెకిని తింటారు. అంత పవిత్రమైన ప్రసాదంలో మరి ఇటువంటి కల్తీ రసాయనాలు కలిపి భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా పూనుకున్న వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఆనాటి మరి పాలక మండలి మీద దర్యాప్తుగా సిబిఐ ఎంక్వైరీ అలాగే సిట్ దర్యాప్తు కూడా వేయడం జరిగింది. మరి మొన్న లేటెస్ట్గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది, దీంట్లో ఎటువంటి కల్తీ రసాయనాలు వాడలేదని చెప్పారు. కానీ ఎక్కడ కూడా సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం కూడా జరిగింది. దీంట్లో కల్తీ లేదన్నది ఎక్కడ కూడా సిబిఐ మరి చెప్పలేదు, మీరు సొంతంగా చెప్పుకోవడం అది కరెక్ట్ కాదని మొన్న మరి మా ఉప ముఖ్యమంత్రి గారు కూడా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ప్రజల నుంచి దారి మళ్లించడానికి కొత్తగా ఈ మధ్యనే మరి అంబటి రాంబాబు గారిని అలాగే జోగి రమేష్ గారిని ఈ యొక్క మరి కులాల వ్యవస్థని తీసుకొచ్చి డైవర్ట్ చేయడానికి కల్తీ లడ్డు మీద ఒక పాంప్లెట్ అంటించడం జరిగింది గుంటూరులో. దాన్ని జీర్ణించుకోలేకపోయిన అంబటి రాంబాబు గారు ఆ యొక్క పాంప్లెట్ని చించేసి అక్కడ నానా రాద్ధాంతం చేసి అక్కడున్న పోలీసు వారి మీద మరి అక్కడున్న మరి అధికారుల మీద తిరగబడి చాలా న్యూసెన్స్గా ప్రవర్తించడం వల్ల అక్కడ ఆయన మీద పోలీసు వారు అదుపులో తీసుకుని మరి మేజిస్ట్రేట్ గారి ముందు అటెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు
ఈ రాష్ట్రాన్ని ఇవాళ కేంద్రం నుంచి వేల కోట్లు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ అభివృద్ధి సంక్షేమం, ఇవాళ పక్క అమరావతి రాజధాని, అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఇష్యూలో కానీ ఇవాళ ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి మౌలిక వసతులు ఏర్పాటు చేసి సీసీ రోడ్డు కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, ప్రతిదీ కూడా ప్రతి పల్లెలో కూడా ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రతి పల్లెని కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. కొన్ని వేల కోట్లు తీసుకొచ్చి ఇవాళ పంచాయతీకి ఇవాళ రూపకల్పన తీసుకొచ్చిన ఘనత ఇవాళ పవన్ కళ్యాణ్ గారిది. ఇవాళ